ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. సో మేము అనుకున్నాం సినిమాలలానే ఉంటుందే పోలీస్ అనుకున్నాం, కానీ రియల్గా ఒకసారి రాజ్ కమల్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉండేది. ఒక రౌడీ షీటరు దాంట్లో ఉన్నాడు, పోయి పట్టుకోవాలి అని అంటే మనం పోలీసులం కదా మనల్ని ఏం చేస్తాడని చెప్పేసి అని అక్కడికి వెళ్తే అతను ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద వరకు ఇట్లా నెట్టేశాడు అనమాట. నన్ను నెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు రౌడీని పట్టుకోవడానికి ఫస్ట్ టైం రౌడీలాగా మారాల్సి వచ్చింది. సో అతన్ని పట్టుకున్నాం. పట్టుకోవటమే కాకుండా ఆ రోజుల్లో అతను మోస్ట్ వాంటెడ్ ఉండే. అతని పేరు మోయిన్ అనుకుంటాను, మోయిన్ రౌడీ షీటరు. ఆ గోషమాలు, ఆ తర్వాత అది అఫ్జల్గంజ్, బేగం బజార్ ఏరియాలంతా బాగా ఇబ్బంది పెట్టేవాడు. సో అతన్ని పట్టుకున్న తర్వాత ఆఫీసర్లు తర్వాత మంచి అవకాశాలు ఇవ్వటం జరిగింది. మీరు సినిమాల్లో చూసి వాళ్ళలాగా చేయాలనుకున్నారు. మీరు చెప్తున్నాడు అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు చార్మినార్ నుంచి రౌడీని కొట్టుకుంటూ వస్తారు, మీరు కూడా రాజ్ కమల్ బార్ దగ్గర నుంచి ఆ రౌడీని కొట్టుకుంటూ వెళ్ళారా? అలానే తీసుకెళ్ళాము. అంటే ఆ రోజు న్యాచురల్గా అతను ఇబ్బంది పెట్టాడు. ఒక బీర్ బాటిల్ నేను కూడా పగలగొట్టాల్సి వచ్చింది. పగలగొట్టి కొంచెం అట్లా భయపెడితేనే అతను ఆగాడు. మిగతా పోలీసులు వచ్చే వరకు అతన్ని హ్యాండిల్ చేయడానికి అట్లాంటి సిచ్యువేషన్ అవసరమైంది. అంటే మీరు రౌడీ అవుతారు. ఆ రోజు రౌడీలాగా ఉండకపోతే అతన్ని పట్టుకోగలిగేవాడిని కాదు. దట్స్ ది ఫస్ట్. యాక్చువల్గా అది నాకు దగ్గర అంత ధైర్యం లేకపోయినా ఆ సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చింది. అంటే మీరు అవతారాలు మార్చాలని ఎప్పటి నుంచి అప్పుడే డిసైడ్ అయ్యారా? లేదండి, అంటే ఒకటి కొంతమంది చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని బాంబేలో ఒక చీటరు ఒక లేడీని పట్టుకురావడానికి పంపించారు. మరి ఏమైందో పాపం వాళ్ళు కొద్దిగా సక్సెస్ కాలేని పరిస్థితుల్లో ఈ విషయంలో శ్యాంబాబుని పంపిద్దామని 1993లో మా సీనియర్ ఆఫీసర్లు డిసైడ్ చేశారు. అప్పుడు మా డీసీపీ గారు సుదీప్ లక్టక్యా సార్ ఉండే. ఆ సుదీప్ లక్టక్యా గారి ఆధ్వర్యంలో నన్ను ఒక స్పెషల్ టీం లాగా ఫామ్ చేస్తే ఫస్ట్ టైం నేను బాంబే వెళ్ళాను. బాంబే ఎప్పుడు వెళ్ళలేదు అంతకుముందు. ఆ బాంబే వెళ్ళినప్పుడు కొంచెం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయినాయి. వెళ్ళే దారిలోనే పూనాలో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగినప్పుడు ఎవరో పాపం 20 రూపాయలకి ఏదో చేంజ్ కావాలి అది ఇదని అడిగితే నేను కొంచెం ఫెయిర్గా ఉండి నా సూట్ కేసు అంతా తీసి ఆ డబ్బులు తీసి ఇట్లా లెక్కబెట్టి ఇస్తున్నాను. అతని దగ్గర ఏదో 500 నోట్స్ ఏదో ఉన్నాయని చెప్పాడు. ఆ నోట్స్ ఇచ్చే టైంలో నాకు డబ్బులు ఇవ్వకుండా 500 ఇవ్వకుండా డబ్బులు కూడా తీసుకుని ట్రైన్ దిగే టైంలో, ట్రైన్ నడిచే టైంలో అతను నా దగ్గర కూడా డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఆ విషయంలో చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వేరే వాళ్ళు ఇట్లా మోసం చేశారని చుట్టుపక్కల ఉన్న మన కొలీగ్ ఆఫీసర్స్కి చుట్టుపక్కల ప్రయాణికులు కూడా నవ్వుతారనే ఉద్దేశంతో ఎవరికి చెప్పుకోలేదు. చాలా అది ఫీల్ అయ్యాను. ఇంకా దాని నుంచి ఇంకా నేను చాలా నేర్చుకున్నాను. పట్టుకోలేకపోయాను. అంటే ట్రైన్ దిగి పరిగెత్తాను. నాకు ముంబై వెళ్తే ఎట్లా వెళ్ళాలో తెలియదు. నాతో పాటు ఉన్న ఒక ఆయన గౌరీ అని ఒక ఆయన ఉండేవారు, పాపం పెద్ద ఆయన. ఆయనను అనుసరిస్తూ వెళ్ళేవాడిని. ఆయన నాకంటే ర్యాంక్ తక్కువ ఉన్నా నేను ఆయన ఎక్స్పీరియన్స్గా వెళ్ళేవాడిని అనమాట. హిందీ కూడా వచ్చేది కాదు. సో అట్లా వెళ్ళేటప్పుడు ఇంకా అతను కొంత దూరం దిగి పరిగెత్తే మళ్ళీ ట్రైన్ దొరకకపోతే వీళ్ళు మిస్ అయిపోతారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ అట్లాంటివి కూడా లేవు. ఇంకా భయపడి వచ్చి మళ్ళీ ట్రైన్కి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం డిఫరెంట్గా హ్యాండిల్ చేశాను. అక్కడికి వెళ్ళాను, ఆ లేడీని ఐడెంటిఫై చేయడానికి అక్కడ కూడా మారువేషం వేయాల్సి వచ్చింది. ఏ వేషం వేశారండి? అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఫస్ట్ ఒక లేబర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 2 ఉమెన్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరిని కూడా ఒక ఆటో తీసుకుని ఎంగేజ్ చేసుకున్నాను. ఆటోలో ఆ లేడీస్ని తర్వాత మా కానిస్టేబుల్ని కూడా కూర్చోబెట్టుకొని అటు ఆ లేడీ ఉండే ఏరియా అంతా రెక్కీ చేసి ఏ ఏరియాలో ఉంటుందో చూసుకొని అంతకంటే ముందే బాంబే కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకున్నాము. ఆ లోకల్ పోలీసు మాకు సహకరించరేమోననేటువంటి ఫస్ట్ నుంచి అట్లా, అంటే అంతకుముందు వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ల ద్వారా తెలుసుకున్నాను అనమాట. అందుకనే నేను లోకల్ పోలీస్ అసిస్టెన్స్ తీసుకోలేదు. అప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకోలేదు. లాస్ట్లో ఎప్పుడైతే ఆ లేడీ ఒక కారులో బయటకు వెళ్తుంటే కార్ని ఇంటర్సెప్ట్ చేసి వెంటనే మేమందరం ఆటో నుంచి దిగి ఆమెను ఆపేసి అక్కడి నుంచి అక్కడే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి
ఫస్ట్ టైం అది ఆ లేడీని హైదరాబాద్ తీసుకొచ్చాం. నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నేను ట్రైన్ ఎక్కలేదు, నేను ట్రైన్లో నుంచి వస్తే చనిపోతానని చెప్పింది. అప్పుడు ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని ఆమెని బై ఎయిర్ తీసుకొచ్చాము. ఆ అడ్వకేట్లకి తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకి తెలిసే టయానికే ఇక్కడ హైదరాబాద్లో ఆమెను రిమైండ్ చేసాం. సో ఎన్ని రోజులు పనిచేస్తారండి అక్కడ లేబర్గా? ఒక 15 రోజులు పట్టింది నాకు టాస్క్ అక్కడ. 15 రోజులు కూడా కొంచెం కష్టాలు అనుభవించాం. అంటే తినాము, అంటే సరైన టయానికి తిని దొరికేది కాదు. అంటే ఆమె ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ కూలి పని చేసేవారు అక్కడ. అంటే అది అండర్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండాలి అని అంటే కొద్దిగా ఒక లేబర్ లాగా ఇంట్రడ్యూస్ అయ్యి అట్లా పనిచేసాం అనమాట. అప్పుడు ఆ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో నుంచి ఆ లేడీ ఉండే అపార్ట్మెంట్లో మాకు వ్యూ ఉండేది అనమాట. అది ఆ వ్యూలో ఆమె ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనే విషయాలు ఫాలోఅప్ చేసుకుంటూ ఇంట్లోకి పోయి పట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది లేడీ కదా అని ఆమె బయటకు వచ్చినప్పుడు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నాం అనమాట. మరి 15 రోజులు ఉన్నారు కదా, బిల్డింగ్ ఓనర్ ఎవరు మీకు అబ్జెక్షన్ చేయలేదా? అది చేసేవాళ్ళు. చేస్తే మేము మామూలుగా బ్రతకటానికి వచ్చినాం అన్నట్టుగా ఆ రోజుల్లో ఇంకా ఆ బట్టలు అవన్నీ కూడా దానికి తగ్గట్టుగా వేసుకునేవాళ్ళం అనమాట. సాధారణంగా బట్టలు అంటే మనం మారువేషాలు చేసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, కానీ మన స్కిన్ అనేది కష్టపడేవాడికి మామూలు ఆర్డినరీ పర్సన్ స్కిన్ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఏమైనా నేను లక్కీగా నాకు బ్లాక్ స్కిన్ ఉంది కాబట్టి నన్ను లేబర్గా కూడా యాక్సెప్ట్ చేస్తారు, అట్లేం లేదు. మన స్కిన్కి డిఫరెన్స్ నేను అంతకుముందు కూడా నేను పొలాల్లో వాటిలో నాన్నగారికి తోడుగా పనిచేసేవాడిని. సో నాకు లేబర్ది మామూలుగా అలవాటే కాబట్టి తలగొడ్డు కొట్టడం, తర్వాత అది లుంగి కట్టుకోవటం, ఇవన్నిట్లో ఏం పెద్ద అనుమానం రాలేదు వాళ్ళకి. ఓకే సార్, అక్కడ బేగం బజార్ తర్వాత బేగం బజార్ ఇంకా బాగా మీకు గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? బేగం బజార్లో ఇంకా చాలా కేసెస్ ఉన్నాయండి. ఒక ఆయన రాజధాని హోటల్ అని ఉంది, దాంట్లో ఒక డకాయిటీ జరిగింది. ఆ డకాయిటీ జరిగిన కేసులో కూడా వాళ్ళందరినీ పట్టుకురావటం, తర్వాత వెంటనే అంటే అది ఒక ఇంపార్టెంట్ కేసెస్ పట్టుకోవటానికి ఆఫీసర్స్ ఫస్ట్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేసేవాడిని. దానికోసం నా సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. నేను ఇన్వాల్వ్ ఉండేవాడిని కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేవాళ్ళు బాగా. సార్, బేగం బజార్లో పనిచేస్తున్న టైంలో రౌడిజం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుందండి. బేగం బజార్ అవ్వచ్చు, లేదా మొజంజం మార్కెట్, గోషామహల్ ప్రాంతం అంతా. మరి మీరు అంకుశం సినిమాలో ప్రభావంతో వచ్చారు కాబట్టి రౌడిజం మీద మీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అది ఇప్పుడు అదే రాజ్కమల్ బార్లో రౌడీని పట్టుకున్న తర్వాత ఇంకొకటి తోప్ఖానా అని ఒకటి ఉంది. ఆ తోప్ఖానా గలీలో ఒక రౌడీని డైరెక్ట్గా ఏదో ఇట్లానే కొట్లాడటం జరిగింది. ఒకసారి ఇట్లానే ఎదురుపడి ఏదో కొట్టడానికి ప్రయత్నం చేస్తే మేము అతను కొట్టడం, తర్వాత వినోద్ అనుకుంటాను అతని పేరు, అతను కూడా కొట్టడం జరిగింది. ఆ 2-3 ఇన్సిడెంట్స్ తోటి ఇంకా పెద్ద రౌడీలు ఆ ఏరియాలో కొంచెం అప్పుడు పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, రఘు ఫైల్మాన్ అని వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. కాస్త మా ఏరియాకైతే వచ్చేవాళ్ళు కాదు. బేగం బజార్లో పనిచేస్తున్న టైంలోనో లేదంటే తర్వాత కానీ శ్యాంబాబు గారు పబ్లిక్లో నిల్చొని పళ్ళు పట్ట కొరుకుతారనేది మీ వాళ్ళు చెప్తుంటారు, ఎందుకండి? అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సిచ్యువేషన్ని మనకి కంట్రోల్లో తీసుకోవాలి అని అంటే ఆ సిచ్యువేషన్లో తగ్గట్టుగా మనము పనిచేయకపోతే కంప్లైంట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి తప్పనిసరిగా. సో వాళ్ళకి ఒక ఓదార్పు, అంటే వాళ్ళు ఏదైతే విషయాన్ని మన దగ్గర చెప్పడానికి వచ్చారో, నేను ఒక పోలీస్ అధికారిని కలిశాను, అతను తప్పనిసరిగా మా సమస్యని పరిష్కరిస్తారు అనేటువంటి ధైర్యాన్ని కల్పించాలి. అప్పుడు వాళ్ళల్లో కుటుంబ సభ్యులాగా వాళ్ళకి ఒక అన్నలాగా. అది కంప్లైంట్ వెర్షన్ వరకు. నేను రౌడీల వైపు, యాంటీ సోషల్ ఎలిమెంట్ వైపు కనుక కనబడితే వాళ్ళని చూస్తూ కళ్ళు ఎర్రగా పెట్టి పళ్ళు పట్ట కొరుకుతారని మీ వాళ్ళు అంటుంటారు. అంటే ఒకటి ఏంటంటే వాళ్ళు చేసే ఈ ఆహాకారంతోనే వాళ్ళు భయపెడదామన్నా? అట్లని కాదు, అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళు చేసిన విషయాలు మనకు తెలుస్తాయి ఆటోమేటిక్గా. వాళ్ళ గురించి ఆల్రెడీ చాలా సాక్ష్యాధారాలు ఆల్రెడీ కనుక్కుని ఉంటాం కాబట్టి ఆ సాక్ష్యాధారాలు ఉన్న వాటిల్లో కూడా వాళ్ళు చెప్పకుండా టైం ఇచ్చేయటం, తర్వాత మనల్ని తక్కువ అంచనా వేస్తే అప్పుడు కొద్దిగా కోపం వచ్చేది న్యాచురల్గా. ఆ కోపం వచ్చే దానిలో బాడీ లాంగ్వేజ్ ఆల్రెడీ మారిపోతుంది. ఆ మారిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఇంకా ఈయన కోపం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళే చెప్పేసేవాళ్ళు. అసలు అంటే అంత పెద్ద అవకాశం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే బాడీలో ఒక రకమైన
చేంజెస్ వచ్చేసాయి. అంటే నేను చాలా అవకాశం ఇస్తున్నాను, నువ్వు నిజం చెప్పకపోతే అనవసరంగా నా దగ్గర అయితే నీ ఆధారాలన్నీ ఉన్నాయని పిన్ పాయింట్గా అది వాళ్ళని ఇంట్రాగేట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే. భగవంతుడి దయ వల్ల ఎవరికి చెప్పకపోయినా చాలా సందర్భాల్లో అన్ని చోట్ల ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళని అంటే ఇంట్రాగేషన్లో వాళ్ళని అంటే వాళ్ళు చెప్పేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయగలిగాం. అంటే సార్ మీరు అన్నట్లుగా పిన్ పాయింట్ ఎవిడెన్స్ పట్టుకొని వాడితో కూర్చుంటే వాడు బ్రేక్ అవుతాడన్నది మీరు నమ్ముతున్న స్ట్రాటజీ. అది కూడా పెట్టిన తర్వాత కూడా బ్రేక్ కానీ కొంతమంది ఎఫెంటర్స్ ఉంటారు బాగా నటోరీస్, వాళ్ళని మీరు ఎలాగా హ్యాండిల్ చేస్తారు? అంటే ఒక విషయం నేను గమనించానండి, ఇందులో మన వాళ్ళు కూడా కొద్దిగా చిన్న చిన్న ఇవి ఉంటాయి. అంటే తొందరపాటు తనంతో అక్యూజ్ని ఎప్పుడు కూడా ఇంట్రాగేట్ చేయకూడదు. అక్యూజ్ని ఇంట్రాగేట్ చేయబోయే ముందు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. తర్వాత మనము క్యాజువల్గా మాట్లాడటం కాకుండా నా గురించి అన్ని విషయాలు ఇతనికి తెలుసు అనే విషయాలు అతనికి తెలియకపోతే మనతో కూడా నాటకం ఆడటం మొదలెస్తాడు. అందుకని ఏం చేయాలంటే నేరస్తుడి గురించి తెలుసుకోవాలి, అది పెద్ద సబ్జెక్ట్. అది నేరస్తుడి గురించి తెలుసుకోకుండా ఒక నేరస్తుడితో మాట్లాడితే న్యాచురల్గా మనల్ని తక్కువ అంచనా వేస్తారు, టైం తీసుకుంటారు. అంటే పర్వాలేదులే చెప్పకపోయినా పర్వాలేదులే అన్నట్టుగా లైట్గా తీసుకుంటారు అనమాట.